ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత మనం బలపడుతున్నాం. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనకిస్తున్న వాగ్దానము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ఆయన వాక్కు చేత మనల్ని బలపరుస్తున్నారండి. నిజముగా ఆయన వాగ్దానం ఇచ్చాడంటే నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చగల సమర్థుడే ఉన్నాడు. ఏ విషయాల్లో నీవు కృంగిపోతున్నావో, ఏ విషయంలో ఎన్నో దినములుగా కలవరము చెందుతున్నావో, ఏ విషయంలో నీవు అధైర్యంతో ముందుకు కొనసాగుతున్నావో, ఏ విషయంలో నీ జీవితంలో ఇది నా జీవితంలో జరగదని నీవు కలవరపడుతున్నావో, ధైర్యము కలిగి లేకుండా ఎన్నోసార్లు నిద్ర లేనటువంటి రాత్రులు నీవు గడిపావేమో, నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి నా సమస్యను ఎవరు తీరుస్తారని నీవు ఆలోచన చేస్తున్నావేమో, కానీ ఆయనే నీ పక్షముగా ఉండి వేద్యం ఆడుతూ అద్భుత కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని మనం చూసినట్లయితే, మోషేని దేవుడు ఎన్నుకున్న తర్వాత మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించాడు. దేవుడి యొక్క శక్తి చేత ఆయన ముందుకు కొనసాగుతూ అనేకమైన అద్భుత కార్యములు జరిగించినట్లుగా నిర్గమాకాండంలో మనం అనేక విధములుగా మనం చూస్తూ ఉంటాం. మోషే ఒక నత్తివాడైనప్పటికీ, నోటి మాంద్యము కలిగిన వాడైనప్పటికీ కూడా దేవుడు తనకి వాక్శక్తినిచ్చి, దేవుడు తనలో దేవుని యొక్క శక్తిని తన నోట ఉంచి ఒక కర్ర ద్వారా అద్భుతములు జరిగించినట్లుగా, మరి సముద్రమును 2 పాయలుగా చీల్చినట్లుగా దేవుడు ఎంతో గొప్ప కార్యములు జరిగించినట్లు మనం చూస్తాం. చక్కగా నడిపిస్తూ ఎంతో ఇశ్రాయేలు ప్రజల్ని చక్కగా పురికొల్పుతున్నటువంటి మోషే మరణించిన తర్వాత మరి ఏమి చేయాలో తెలియనటువంటి సందర్భంలో మోషే స్థానంలో దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటువంటి నాయకుడు మోషే ఇక లేరు, అతడు మరణం పొందాడు, ఇక మేము ఏమి చేయగలము అని ఎంతగానో బాధపడుతున్న సందర్భంలో మోషే స్థానంలో దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నది అవతలకు మరి నడిపించడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నడిపించడానికి దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకుంటూ యెహోషువతో దేవుడు అంటున్న మాట, ఇదిగో నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని యెహోషువని దేవుడు బలపరుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబ సభ్యుల్లో కూడా నీ యొక్క తల్లిదండ్రులను కానీ, నీ కుటుంబంలో పెద్దలుగా ఉన్నటువంటి వారిని కానీ, నీ కుటుంబంలో నీకు ఇష్టమైనటువంటి వారిని కానీ నీవు కోల్పోయి బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఇక తర్వాత మేమేమి చేయాలని దిక్కుతోచిన పరిస్థితిలో మీరు ఉన్నారేమో, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని బలపరుస్తూ మీకు ఇస్తున్న మాట, ఇదిగో నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని దేవుని వాక్యం చేత బలపరుస్తున్నారు. నీ పక్షముగా ఒకవేళ నీ తల్లి నీ తండ్రిని ఎదుట లేకపోయి ఉండవచ్చు, కానీ ఆయనే ఆదరణకర్తగా ఉంటూ నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అధైర్యంలోనికి వెళ్తున్నావేమో, నిద్రలేని రాత్రులు నీవు గడుపుతున్నావేమో, నీకున్న సమస్యను బట్టి ఎవరికి చెప్పుకోవాలని నీవు దిగులు పడుతున్నావేమో, కానీ నీవు నమ్ముకున్న దేవుడు నీ పక్షముగా ఉంటూ ఆయన ఇస్తున్న వాగ్దానము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన నీ పక్షముగా వేద్యమాడుతూ గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు గనుక నీవు అధైర్యంలోనికి వెళ్ళక నిబ్బరము కలిగి ముందుకు కొనసాగు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకో. పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఈ చిన్న వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయ కాలశంలో నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, వాక్యమును బట్టి స్తోత్రాలయ్యా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ప్రవ్వా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచో. ఈ ఉదయ కాలశంలో ఎవరైతే వారి కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు లేరని, వారి కుటుంబంలో వారు ప్రేమించేటువంటి వారు లేరని ప్రవ్వా ఎంతగానో కృంగిపోతూ అయ్యా వారి యొక్క జీవితాల్లో అధైర్యంతో ముందుకు కొనసాగుతున్నారేమో ప్రవ్వా, దయచేసి అట్టి వారిని తండ్రి మీరు బలపరచండి అయ్యా. నీవిచ్చిన వాగ్దానమును వారు స్వతంత్రించుకున్నట్లు
కలిగినట్లుగా ధైర్యము కలిగిన మనసును, నిబ్బరమైనటువంటి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయండి అయ్యా. అనుదిన జీవాహారం అనే కార్యక్రమం చూస్తున్నటువంటి నీ బిడ్డల పక్షముగా నీవు ఉండండి ప్రవ్వా. నీవే నిబ్బరమైన మనస్సును కలుగచేయండి. వారి పక్షముగా మీరు తోడుగా ఉంటూ నీ అద్భుతములు జరిగిస్తున్నాయినా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, నేను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ప్రవ్వా నీ వాగ్దానం చేత మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.